హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే, యాక్చువల్గా నేను హౌస్ క్లీనింగ్కి రోబోట్ అయితే తీసుకున్నాను అనమాట, మారు మనిషిలాగా. అది వర్క్ చేస్తుంది. సో అది నేను మీతో షేర్ చేస్తున్నాను, ఎలా వర్క్ అవుతుంది, సో తీసుకున్న దానికి యూజా లేదా అన్నది ఈ వీడియో అనమాట. సో చాలా రోజుల నుంచి తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాను అనమాట. సో నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో రోబోట్ తీసుకున్నాక వర్క్ అవుతుందా కరెక్ట్గా లేదా, తీసుకున్నాక యూజ్ ఉంటేనే కదా మనం ఏదైనా తీసుకోవాలి అనుకుంటాము. సో అలా ఆలోచించి అందరూ ఓకే బాగుంది అని చెప్పేసి అంటూ ఉంటే, సో నేను కూడా నాకు మార్నింగ్ లేస్తూనే అసలు క్లీనింగ్కే 1.5 అవర్ తీసుకుంటుంది అనమాట. డైలీ క్లీన్ చేయాల్సి వస్తుంది అనమాట హౌస్. సో ఇంకా టాడ్లర్స్ ఉన్న ఇంట్లో అయితే ఇంకా ఫుల్ డెఫినెట్లీ క్లీన్ చేసుకోవాల్సిందే డైలీ. సో నాకు మార్నింగ్ లేస్తూనే ఇంకా ఇల్లు క్లీనింగ్కి 1 అవర్ to 1.5 అవర్ ఖచ్చితంగా పడుతుందన్నమాట. సో ఆ టైం నాకు చాలా విసుగు వచ్చేస్తుంది అనమాట. సో ఏంటి ఇది, దీనికే వర్క్ సరిపోతుంది 1 అవర్, ఎంత లేచినా కానీ 1 అవర్ 1.5 అవర్ దానికే సరిపోయింది అంటే ఇరిటేషనే వస్తుంది కదా. అందుకోసం ద బెస్ట్ అని చెప్పేసి నేను రోబోట్ బెస్ట్ ఇంకా కనుక్కున్నాను అనమాట. సో ఇది తీసుకున్న వాళ్ళు, మా వదిన వాళ్ళు కూడా చెప్పారు బాగుంది, వర్క్ చేస్తుంది బాగా అని చెప్పేసి. సో ఇంకా నేను ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి తీసేసుకున్నాను. సో నాకు చాలా యూజ్ అనిపించింది అనమాట. ఫస్ట్ నేను శుభావైపనని ఈ ఛానల్లో చూశాను రోబోట్, ఒక 3 years బ్యాక్ అనుకుంటా. సో అప్పుడు పాత ఇంట్లో ఉన్నాను అనమాట. అప్పుడు నాకు ఏం అవసరం ఇది అని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు మేము ఉన్నది 1 BHKనే. సో అది మీకు కూడా తెలుసు. అప్పుడు నాకేం అవసరం లేదు, సో ఈజీగా క్లీన్ చేసేసుకుంటూ ఉంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది అనమాట. సో అందుకోసం నేనైతే రోబోట్ తీసుకున్నాను అనమాట. ఎలా వర్క్ అవుతుంది ఏంటి, సో అన్బాక్సింగ్ దగ్గర నుంచి ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అన్నది ఈ వీడియో అనమాట. సో చాలా యూస్ఫుల్గానే ఉంటుంది ఈ వీడియో. ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి గో ఫర్ ఇట్, తీసుకోవచ్చు అనే చెప్తాను. సో చాలా యూస్ఫుల్. అది ఎలా యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను, మీకు కూడా అర్థమవుతుంది. సో తీసుకోవడం వల్ల యూజా కాదా అనేది మీకు అర్థమవుతుంది అనమాట ఈ వీడియోలో. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. సో అలానే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట, ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్ ఇలా. సో ఒకసారి చెక్ చేయండి, మీకు షూర్గా నచ్చుతాయి అనుకుంటూ ఉన్నాను. సో లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేసి, సో ఎలా వర్క్ అవుతుంది ఏంటి, నేను తీసుకొని కూడా 1 month అవుతుంది అనమాట. 1 month తర్వాతనే మీకు రివ్యూ ఇస్తూ ఉన్నా ఎలా వర్క్ అవుతుందా లేదా అని చెప్పి. సో ఇంకొకటి ఏంటి అంటే, అది తీసుకున్నాక నేనైతే అమెజాన్లో తీసుకున్నా అండి. ఇది ఏంటి, రిటర్న్ అయితే ఉండదు. సో రీప్లేస్మెంట్ మాత్రమే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో అలా ఉన్నప్పుడు మనకి అంత అమౌంట్ పెట్టి తీసుకుంటూ ఉన్నాము, వర్క్ అవుతుందా లేదా అనేది కూడా డౌట్ వస్తుంది ప్రతి ఒక్కరికి. నేను కూడా అలానే ఆలోచించాను. సో కానీ తప్పదు, నేను తీసుకోవాలి అనుకున్నాను కాబట్టి సో తీసుకున్నా. సో బాగా వర్క్ అవుతుంది. సో చాలామంది వీడియోస్ చూశాను. ఇంకా మెయిన్ మనకి తెలిసిన సరౌండింగ్స్ తీసుకున్న వాళ్ళు ఓకే వర్క్ అవుతుంది అంటే డెఫినెట్లీ తీసుకుంటాం కదా ఒక ప్రోడక్ట్. అది అమౌంట్ ఎందుకంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి అలాంటివి. సో అలా నేను కూడా సెర్చ్ చేసి తీసుకున్నాను అనమాట. నేను ఏ బ్రాండ్ తీసుకున్నాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడే వచ్చారనమాట డెలివరీ బాయ్. సో వ్యాక్స్ డిబోట్ అయితే తీసేసుకున్నాను. సో ఫైనల్గా నాకు ఈ క్లీనింగ్ ప్రాసెస్కి ఇది చాలా యూస్ఫుల్ అనే చెప్పాలండి. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసి వాళ్ళు మనకి చూపిస్తారనమాట, డ్యామేజ్ లేకుండా ఉంది అని చెప్పి. ఏమైనా డ్యామేజ్ ఉంటే వాళ్ళు అలానే రిటర్న్ తీసుకొని వెళ్తారు. సో డెలివరీ బాయ్ అయితే చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు. సో అక్కడ నుంచి నేను అప్పటి నుంచి వీడియో అయితే షూట్ చేశాను. సో తర్వాత 1 month తర్వాత నేను యూస్ చేశాక పర్ఫెక్ట్ అనిపించింది కాబట్టి నేను మీతో రివ్యూ చేస్తూ ఉన్నాను అనమాట ఈ వీడియో. సో చాలా యూస్ఫుల్ అనమాట ఎవరికైనా, వర్కింగ్ ఉమెన్స్కి, ఇలా టోడ్లర్స్ ఉన్న వాళ్ళకి. సో టోడ్లర్స్ ఉన్న వాళ్ళైతే పిల్లలు చాలా గలీజ్ చేసేస్తారనమాట. సో క్లీనింగ్ కంపల్సరీ 2-3 times చేయాల్సి వస్తుంది అనమాట. మాపింగ్ కూడా డెఫినెట్లీ కడిగినట్టే ఉండదు, హౌస్ మాప్ చేసినట్టే ఉండదు. సో అలా విసిగిపోయినా అనమాట. సో నాకు ఇంకా వద్దు, నేను తీసేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయి తీసుకున్నా అనమాట రోబోట్ అయితే. సో ఫైనల్గా బాగా వచ్చింది ప్రోడక్ట్. సో ఇదనమాట ఎకో వ్యాక్స్ డిబోట్ అయితే తీసుకున్నాము. ఇన్స్టాలేషన్ అయితే మేమే చేసుకున్నాము. సో ఈజీనే అండి ఇన్స్టాలేషన్ చేసుకోవడము. సో ఈజీగానే ఉంటుంది ఇన్స్టాలేషన్కి. మేము మరి వాళ్ళు వస్తారేమో అనుకున్నాం, బట్ మనమే చేసుకోవచ్చు అనమాట. సో బ్రషెస్ అవన్నీ సెట్ చేసేసుకుంటే అయిపోతుంది.
ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మనకి హెవీ వర్క్ ఉండి ఒకరు హెల్ప్ ఉంటే బాగుంటుంది సో అనిపిస్తుంది చూడండి. అలాంటి వాళ్ళకు ద బెస్ట్ అనే చెప్పచ్చు. సో ఈజీగా క్లీన్ అవుతుంది, మనం పని తక్కువ అవుతుంది అనమాట. మెయిన్ మనం ఆ ప్లేస్లో ఇంకొక వర్క్ చేసుకోవచ్చు. సో తీసుకున్న దానికి చాలా యూస్ఫుల్ అండి. ఇన్స్టలేషన్ ఇది బ్రష్ అనమాట. ఈ బ్రష్ ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నారు కదా, ఆ బ్రష్ వచ్చి మొత్తం డస్ట్ అంతా తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక బ్రష్ ఉంది కదా మిడిల్లో, అదంతా డస్ట్ అంతా దానికి చాట్లోకి ఎత్తుకున్నట్టు లోపలికి తీసేసుకుంటుంది అనమాట. ఇది వచ్చి మాప్కి. సో మాప్కి వచ్చి సింగలే ఇచ్చారు, ఇంకొకటి ఇచ్చింటే బాగుండేది అనిపించింది కానీ ఒకటే ఇచ్చారనమాట. సో ఇంకా ఇటు సైడ్ వచ్చి వాటర్ పోసుకోవడానికి ట్యాప్ కింద పెట్టేస్తే వాటర్ పట్టిపోతాయి. సో మీకు చూపించడానికి జస్ట్ అలా వాటర్ పోస్తున్నారు అనమాట మా ఆయన. ఇంకొకటి ఏంటి అంటే దీంట్లోకి మనం లిక్విడ్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే పడతాయండి. సో మార్నింగ్ ఈవినింగ్ పెట్టేసుకున్నా కానీ సో ఫ్రంట్ వచ్చి స్వీప్ చేస్తూ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చి మాప్ అనమాట. సో కంటిన్యూగా అది ఫస్ట్ మ్యాప్ గీసుకుంటుంది అనమాట. సో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఏది క్లీన్ చేయాలి అని చెప్పేసి ఒక దగ్గర మనం ఫిక్స్ చేసి ఛార్జింగ్ పాయింట్ పెడితే అక్కడి నుంచి అది మ్యాప్ గీసుకొని ఇంకా అది రొటేట్గా అయిపోయి దాని ప్లేస్లోకి అది వచ్చేస్తుంది. మనం ఇన్ కేస్ మనం ఆ ఛార్జింగ్ పాయింట్ అనేది చేంజ్ చేస్తే అది వెతుక్కుంటూ ఉంటుంది అనమాట. దాని ప్లేస్లోకి ఎక్కడికి వెళ్ళాలో అనేది కూడా తిరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఎక్కడైతే పెట్టింటామో ఛార్జింగ్ పాయింట్, సో అక్కడికి వెళ్ళి అక్కడే పెట్టేస్తే నీట్గా ఉంటుంది. లేదంటే మళ్ళీ రీస్టార్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఛార్జింగ్ పాయింట్. వర్కింగ్ ఉమెన్స్కి, టోడ్లర్స్ ఉన్న వాళ్ళకి సో పని మనిషి అవసరం లేదు మాకు, సో మేమే చేసుకోవాలి అని అనుకుంటారు చూడండి. అలాంటి వాళ్ళకి బాగా వర్క్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అనేది. సో చూస్తున్నారు కదా, మేమంతా ఇన్స్టాలేషన్ పెట్టేసాము. డస్ట్ అంతా ఉంది, నేనైతే స్వీప్ చేయలేదు, చూపిద్దామని చెప్పేసి స్వీప్ చేయకుండా పెట్టాను అనమాట. సో ఎంత క్లీన్గా అయిపోతుంది అనేది కూడా చూపిస్తాను. ఇంకొకటి వచ్చి ఎక్కువ మరకలు ఉన్నాయనుకోండి, అది అంటే గట్టిగా ఆరకపోయి ఉంటుంది, అలాంటివి అది క్లీన్ చేయదండి. సో మనం అక్కడ ఆ ప్లేస్లో మాత్రం మనం రబ్ చేసేసుకుంటే అది క్లీన్ చేసేసుకుంటుంది. ఇలా డస్ట్ ఉండి ఇప్పుడు నేను చూపించేటట్టు డస్ట్ ఉండి అది తీసుకుంటుంది అనమాట అంత మాత్రం. లేకపోతే కొన్ని మరకలు పడి ఉంటాయి కదా, కాఫీ మరకలు లేకపోతే ఏదైనా చల్లిపోయి ఉంటుంది, సో అది అక్కడ మరక ఉంటుంది. సో అలాంటివి ఫోర్స్గా ఏం తీయదు. సో పైన ఉన్నది ఈ మాత్రం డస్ట్ క్లీన్ చేసుకుంటుంది అనమాట. సో లోపలికి తీసుకుంటుంది, మన ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. సో అక్కడ మనకి ఏదైనా మరకలు ఉన్న చోట మనం జస్ట్ మన మాప్ స్టిక్తో మనము ఒకసారి అనేస్తే ఇంకా ఇది పెట్టేసుకోవచ్చు అనమాట. ఈజీగా క్లీన్గా ఉంటుంది హౌస్. రోబోట్ పడుతుంది అంటే ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అది ఒకసారి మ్యాప్ గీసుకుంటుంది. ఫస్ట్ చుట్టూ గీసుకుంటుంది, సో తర్వాత మిడిల్లో క్లీన్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. సో ఎవరైనా కొనాలి అనుకుంటే డెఫినెట్లీ తీసుకోవచ్చు. నాకు ఈజీగా ఇప్పుడు నాకు 2 BHKకి 45 మినిట్స్ అయితే తీసుకుంటూ ఉంది. సో ఒక్కొక్కసారి నాకు ఎక్కువ డస్ట్ ఉంది అనిపిస్తుంది అనుకోండి, ఇప్పుడు మనకి ఒక ఏరియాలోనే ఈ ప్లేస్లోనే ఇప్పుడు నేను చూపించే ప్లేస్లోనే ఎక్కువ డస్ట్ ఉంది, సో అది ఒకసారి తీసేసుకుంటుంది. ఇంకా కొంచెం డస్ట్ ఉంది అంటే ఎక్కువ డస్ట్ ఉన్నప్పుడు సో ఇంకొకసారి మనం ఆ పాయింట్ మనం మ్యాప్ గీసుకొని ఆ కొంచెం ప్లేస్కే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అది మాత్రమే వచ్చి క్లీన్ చేస్తుంది. సో మొత్తం హౌస్ అంతా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటాం కదా. సో ఈ ప్లేస్లో ఎక్కువ డస్ట్ ఉంది, ఆ ప్లేస్కి మాత్రమే వచ్చి క్లీన్ చేయాలి అంటే ఆ ప్లేస్కి మాత్రమే వచ్చి క్లీన్ చేస్తుంది అనమాట. ఆ ఆప్షన్ కూడా ఉంది. సో చాలా యూస్ఫుల్ అనే అనిపిస్తుంది, యూస్ఫుల్గానే వర్క్ అవుతుందండి. సో నాకైతే 1.5 hour సేవ్ అయినట్టు సో ఇది తీసుకోవడం వల్ల. సో చూసారు కదా ఎంత డస్ట్ ఉందో. సో ఈవెన్ మనం క్లీన్ చేసినా ఇంత డస్ట్ అనేది మనకి ఎక్కడో ఒక చోట ఇంత ఉందా అనిపిస్తుంది, మనం చేసినప్పుడు ఇంత డస్ట్ అనేది కనిపించదు అనమాట ఎక్కువ. సో అంటే లోపలికి కాట్ కిందకి సో ఎక్కడ ఉన్నది మొత్తం తీసుకొని వచ్చేస్తుంది. ఇలా డస్ట్ మనం తీసేసుకోవచ్చు అనమాట, రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఒకవేళ మనకి డైలీ పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఆ స్టోర్ ఒకవేళ మనం తీసేసుకొని అంత ఆ రోజు లేదు అన్నా కానీ ఆ పట్టే అంత స్పేస్ అయితే ఉంటుందండి. సో చూసారు కదా మొత్తం అయితే హౌస్ అంతా క్లీన్ చేసేసింది. సో ఎలా ఉంది అనేది చూపిస్తూ ఉన్నాను. అంత డస్ట్ ఇప్పుడు చూసారా మనం క్లీన్ చేసుకున్నట్టే నీట్గా అయిపోయిందనమాట. సో దీనివల్ల చాలా టైం సేవింగ్ అని చెప్పచ్చు డెఫినెట్, నిజంగా చెప్పాలంటే. సో చాలా 1 hour to 1.5 hours టైం సేవ్ అయింది అంటే ఈజీగా అంటే హ్యాపీనే అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు చూపిస్తున్నారు, ఇప్పుడు కనిపిస్తుందా నీట్గా కింద మాప్ చేసుకుంటూ వెళ్తుంది వెనక, మీరు గమనించినట్లయితే యూ షేప్లో కనిపిస్తుంది అనమాట. సో ఒక ఫ్రంట్ వచ్చి డస్ట్ తీసుకునేస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చి మాప్ చేసేస్తుంది అనమాట అలా. సో ఇలా
క్లీన్ అయితే అయిపోతుంది. 1 అవర్ సేవ్ అయినట్టు అండి మనకి ఈ ప్రోడక్ట్ ఉండడం వల్ల. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది తీసుకోవడం వల్ల. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను అనమాట. సో టోటల్గా హౌస్ అంతా లాస్ట్లో ఎలా ఉంది అనేది, క్లీన్గా ఎలా ఉంది అనేది చూపిస్తాను. హోప్ ఈ వీడియోకి నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.